హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో మరొకసారి ముంబై ఇండియన్స్ టీం అయితే వరుసగా 4వసారి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఓటమి చవి చూసింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ బ్యాటింగ్ వైఫల్యం. ఎందుకంటే ఒకానొక స్టేజ్ దాకా మ్యాచ్ అనేది ముంబై ఇండియన్స్ చేతిలోనే ఉంది. కానీ ఎప్పుడైతే తిలక్ వర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మ్యాచ్ అనేది కంప్లీట్గా గుజరాత్ టీం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముంబై టీం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే ముంబై బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా కనీసం స్ట్రైక్ రొటేట్ చేయలేదు, అట్ ద సేమ్ టైం బిగ్ హిట్స్ కొట్టలేదు. తను ప్రతి బాల్ ఏదో గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాడు తప్ప అట్లీస్ట్ అదర్ ఎండ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్కి స్ట్రైక్ ఇచ్చుంటే తను ఏదైనా అటాక్ చేసే ప్రయత్నం అన్న చేసేవాడు. కానీ తను సింగిల్స్ తీసుకోలేదు, అట్ ద సేమ్ టైం తనకి బిగ్ షాట్స్ అయితే తనకి వర్కౌట్ అవ్వలేదు. తనకి బాల్ మీద టైం కుదరలే హార్దిక్ పాండ్యాకి. అలాంటప్పుడు ఏ బ్యాట్స్మెన్ ఏం చేయాలి? అవతల ఎండ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్కి స్ట్రైక్ ఇవ్వాలి. కానీ హార్దిక్ పాండ్యా ఏం చేశాడు? తనే 6 కొట్టాలని ట్రై చేశాడు, కానీ కుదరలేదు. డాట్ బాల్స్ పడ్డాయి, వరుసగా ప్రెషర్ పడింది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా సూర్యకుమార్ యాదవ్ మీద ప్రెషర్ పడింది. తను ఒక బిగ్ షాట్ కొట్టబోయాడు, అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత ఆటోమేటిక్గా అందరూ కొలాప్స్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా ఆడిన ఒక స్లో ఇన్నింగ్స్. అంతేకాకుండా మనకి ఇంకా ఉన్నాయి కారణంలో. రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు ఇనీషియల్గా, రియాన్ రికెల్టన్ ఫెయిల్ అయ్యాడు, కాదనట్లేదు. కానీ హార్దిక్ పాండ్యా ఆ టైంలో అలా ఆడకుండా ఉంటే ముంబై ఇండియన్స్కి బెటర్ ఛాన్స్ అయితే ఉండింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా మనకి గేమ్ అయితే ముంబై ఇండియన్స్ కంట్రోల్లోనే ఉంది. కానీ హార్దిక్ పాండ్యా అయితే ఆ డాట్ బాల్స్ ఆడటం వల్ల ప్రెజర్ అనేది సూర్యకుమార్ యాదవ్ మీద పడింది. అందువల్ల ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడిపోయారని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఇంకా ఈ మ్యాచ్లో ఏం జరిగిందో కనుక కంప్లీట్గా మాట్లాడుకుంటే, ముందుగా గుజరాత్ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 196 రన్స్ అయితే స్కోర్ చేసింది. గుజరాత్ టీంలో మనకి సాయి సుదర్శన్ మరొకసారి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆల్మోస్ట్ 69 రన్స్ అయితే స్కోర్ చేశాడు 150+ స్ట్రైక్ రేట్తో. అలాగే తనకు తోడుగా శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడారు. కాబట్టి గుజరాత్ టీం యొక్క టాప్ 3 అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. వాళ్ళు అందులో ఒకరు 150 స్ట్రైక్ రేట్ దాటితే మిగిలిన జాస్ బట్లర్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా 140+ స్ట్రైక్ రేట్తో మాత్రమే ఆడారు. ఇక మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవ్వరు కూడా గుజరాత్ టీంలో అట్లీస్ట్ 20 రన్స్ కూడా చేయలేదు. అయినప్పటికీ గుజరాత్ టీం 196 రన్స్ అయితే బోర్డు మీద పెట్టగలిగింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంలో దాదాపు 14 వైడ్లు వేశారు. కాబట్టి మనకి ఒకనొక స్టేజ్లో మనకి 200+ వస్తుందేమో అనుకున్నాం. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్స్ కూడా ఒక 15 ఓవర్ల తర్వాత గేమ్ని కాస్త కంట్రోల్లోకి తెచ్చారు. కానీ పెద్దగా ఉపయోగం అయితే లేకుండా పోయింది. ఎందుకంటే ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ టీంకి అయితే ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. రోహిత్ శర్మ ఫస్ట్ బాల్ ఒక ఫ్లిక్ షాట్ ఆడాడు. ఆ తర్వాత మనకి లెగ్ సైడ్ అయితే ఒక సింపుల్ ఈజీ గిఫ్ట్ బాల్ ఒకటి ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్. ఆ తర్వాత థర్డ్ బాల్కి రోహిత్ శర్మ అయితే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బాల్ అయితే ఇన్ స్వింగ్ డెలివరీ టాప్ ఆఫ్ ద ఆఫ్ స్టంప్ క్లీన్ బౌల్డ్. సో ఆ తర్వాత మనకి మళ్ళీ రియాన్ రికెల్టన్ మరియు తిలక్ వర్మ మధ్య అయితే ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. మరొకసారి మళ్ళీ మహమ్మద్ సిరాజ్ అయితే రియాన్ రికెల్టన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య కాస్త పార్ట్నర్షిప్ వచ్చింది. తిలక్ వర్మ అయితే కాస్త స్ట్రగుల్ అయ్యాడు. తను రన్నే బాల్ లెక్కనే స్కోర్ చేశాడు. అయినప్పటికీ కూడా తను ఒక ఎండ్లో సపోర్ట్ అయితే ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా ఫ్రీ ఫ్లోయింగ్గానే ఆడినట్టు కనిపించాడు. కాకపోతే సూర్య స్థాయితో కంపేర్ చేస్తే నెంబర్ 1 బ్యాట్స్మెన్ అంటాం కదా మన సూర్యకుమార్ యాదవ్ అని, తన స్థాయితో పర్ఫామ్ చేస్తే కాస్త ఈ ఇన్నింగ్స్ అయితే కాస్త తక్కువనే అనిపించింది. కానీ ఇద్దరు అయితే గేమ్ని అయితే చాలా మంచిగానే కంట్రోల్ చేశారు. ఆల్మోస్ట్ సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ మధ్య 60 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ కూడా మీద ప్రెషర్ పడింది. తను కూడా ఒక షాట్ కొట్టబోయి అయితే అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే మనకి తిలక్ వర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత రాబిన్ మింజ్ వచ్చి తను కూడా ఫెయిల్ అయ్యాడు కంప్లీట్గా. అసలు ఈ మ్యాచ్లో రాబిన్ మింజ్ని ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు ముంబై ఇండియన్స్ టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాలని, మనకి ముజీబుర్ రెహమాన్ ఆడించాలని మనకి విల్ జాక్సన్ అయితే పక్కన పెట్టారు. అది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ని చాలా బాగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే విల్ జాక్స్ అయితే గతంలో ఇదే గ్రౌండ్లో ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు గుజరాత్ టైటాన్స్ టీం మీద సెంచరీ కొట్టాడు. మరి అలాంటి బ్యాట్స్మెన్ని మీరు పక్కన పెట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. మనకి ఒక స్పిన్నర్ కావాలంటే మీరు కరణ్ శర్మను ఆడించుకోవచ్చు కావాలంటే. అలాంటప్పుడు మళ్ళీ ఒక ఫారెన్ స్పిన్నరే ఎందుకు?
కాబట్టి అది ఖచ్చితంగా ఇది టాక్టికల్ మిస్టేక్ అని చెప్తాను ముంబై ఇండియన్స్ టీం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే. అట్ ద సేమ్ టైం గుజరాత్ టీం అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మనకి ముంబై టీంని అయితే డామినేట్ చేశారు. బ్యాటింగ్లో చాలా సాలిడ్గా ఆడారు. ఎక్కడ కూడా ఇనీషియల్గా వికెట్స్ పడనివ్వకుండా మనకి టాప్ ఆర్డర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్ టీం అయితే టాప్ ఆర్డర్ త్వరగా కొలాప్స్ అవ్వడం, అలాగే వాళ్ళు ఒకానొక స్టేజ్లో మనకి గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ చూసుకుంటే చాలా బాగా వేశారు. మనకి ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ మరియు సాయి కిషోర్ వీళ్ళైతే అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాబట్టి గుజరాత్ టీం అయితే ఖచ్చితంగా కంబ్యాక్ చేయగలిగారు. 10 overs ముందు దాకా చూసుకుంటే మ్యాచ్ కాస్త ముంబై ఇండియన్స్ చేతిలోనే ఉందనిపించింది, అంటే వాళ్ళకి అవకాశం ఉందనిపించింది. కానీ 10 overs తర్వాత మాత్రం ఖచ్చితంగా గుజరాత్ టీం అయితే అద్భుతమైన కంబ్యాక్ అయితే ఇచ్చింది. దాంతో ముంబై టీం అయితే 36 runs తేడాతో అయితే ఓడిపోయింది. ఇంకా ఎక్కువ మార్జిన్తో ఓడిపోవాల్సింది, కాకపోతే లాస్ట్లో మనకి రమణ్దీర్ మరియు మిచెల్ శాంట్నర్ అయితే కాస్త ఆ రన్ రేట్ని అయితే తగ్గించారు. కాబట్టి గుజరాత్ టీం అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. మహమ్మద్ సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ అందరూ బాగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్లో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ముగ్గురు కూడా బాగా ఆడారు. మనకి ముంబై ఇండియన్స్ టీంలో ఏమైనా పాజిటివ్ ఉందంటే సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే కాస్త మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. మనకి ఆల్మోస్ట్ 173 స్ట్రైక్ రేట్ అయితే తను బ్యాటింగ్ చేశాడు. ఇంకా అంతకుమించి ముంబై ఇండియన్స్ టీంలో అయితే ఈ మ్యాచ్లో చెప్పుకోవడానికి ఏం లేదు. కాకపోతే వాళ్ళు ముంబై టీం అయితే ఖచ్చితంగా టాక్టికల్గా మిస్టేక్ చేశారని చెప్పొచ్చు. ఒక ఎక్స్ట్రా ఫారెన్ స్పిన్నర్ని ఆడించాలని చెప్పి విల్ జాక్స్ లాంటి ఒక బ్యాట్స్మెన్ అయితే పక్కన పెట్టారు. ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. వీళ్ళు ఇలా ఎందుకు ఆలోచించారంటే లాస్ట్ మ్యాచ్లో దీపక్ చహర్ అయితే ముంబై ఇండియన్స్ టీం ఓడిపోయినప్పటికీ చెన్నై టీంతో బాగా బ్యాటింగ్ చేశాడు. కాబట్టి ఆ బ్యాటింగ్ డెప్త్ ఉందనుకున్నారు. కాకపోతే ఇక్కడ మాత్రం అది బ్యాటింగ్ డెప్త్ అయితే కనిపించలా. ఎందుకంటే మనకి హార్దిక్ పాండ్యా, రాబిన్ మిన్స్ వీళ్ళ వికెట్స్ అయితే వీళ్ళైతే మిడిల్ ఓవర్స్లో ఆ గేమ్ని అయితే కంప్లీట్ స్లో చేశారు. అంటే రన్స్ చేయలేదు, పెద్దగా అవుట్ అవ్వలేదు. కాబట్టి అక్కడ స్లో అయిపోయింది గేమ్. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఈ ఓటమికి అయితే తనే ప్రధాన కారణం అని అయితే నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కూడా రోహిత్ శర్మ మరియు రికాన్ రికల్టన్ వీళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. నేనైతే ముంబై టీంకి ఎడ్జ్ ఉందని చెప్పాను ప్రివ్యూలో, కానీ గుజరాత్ టీం అయితే అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. నిజంగా గుజరాత్ టీంని అయితే తక్కువ అంచనా వేశాను, కానీ వీళ్ళు ఒక కంప్లీట్ టీమ్గా ఒక ఆల్రౌండ్ ఎఫెక్ట్తో అద్భుతంగా ఆడారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు శుభ్మన్ గిల్ అండ్ కో.